24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏదైతే పార్లమెంట్ సమావేశాల అనంతరం అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అన్ని రాష్ట్రాల్లో. ఎందుకంటే పార్లమెంట్లో బడ్జెట్ పెట్టిన నేపథ్యంలోనే దానికి అనుగుణంగానే రాష్ట్ర బడ్జెట్ కూడా పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఏ రాష్ట్రమైనా. పార్లమెంటు తల గుండెకాయ లాంటిది. ఇవాళ ఉన్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు మన తెలంగాణలో 24 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసం ప్రధానంగా కూడా రాసిన వార్త చూస్తున్నాం. ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో అసెంబ్లీ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్తో పాటు ప్రభుత్వ విప్పులు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్తో పాటు పలువురు హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ, ఆర్థిక శాఖల గురించి మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం సమీక్షించారు. ఉదయం 10 గంటలకు సమీక్ష ప్రారంభం కాగా సాయంత్రం వరకు కొనసాగింది. ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగానున్నాయి. కానీ ఎన్ని రోజులు జరుగుతాయి అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే ముఖ్యమైన రైతు భరోసా పథకం పైన కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత విధి విధానాలపై నిర్ణయానికి వస్తామని అదివరకే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే జాబ్ క్యాలెండర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా విశ్వసనీయ వర్గాలు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ ఏదైతే రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో అనేక మంది నిరుద్యోగులతో మాట్లాడిన సందర్భాలు ఇవాళ ఉన్నటువంటి అనేక మంది ఇలా జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన అంశాలపైన కూడా వాళ్ళు అమర నిరాదీక్ష చేసేటువంటి సందర్భాలు ప్రభుత్వం ఇప్పటికే చాలామంది ఆ యువకుల మీద కూడా లాఠీ చార్జ్ చేసిన సందర్భాలు వచ్చినాయి. ఈ సందర్భంలోనే ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని 24వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలని ఏదైతే ఉన్నదో జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ గ్రూప్ 1 సంబంధించిన విషయాలు కానీ అనేకమైనటువంటి ఏదైతే కొన్ని స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీములను కూడా అమలు పరిచేటువంటి నేపథ్యం ఉందా. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ విషయం కూడా ఇలా అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టేటువంటి నేపథ్యం, అసెంబ్లీ కూడా చర్చ పెట్టేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ రైతులు ఒక పక్కన ఆందోళన చెందుతున్నారు. ఇవాళ ఎవరైతే 6 గ్యారెంటీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేకపోయింది. ఇలా నిరుద్యోగ వృద్ధి పోయింది. ఇలా విద్యార్థులకు ఏదైతే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిళ్ళు. ఇలా ఉన్నటువంటి హాస్పిటల్స్కి వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకం కింద వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి రాలేదు. ఎక్కడికక్కడ ఇలా సేవలు నిలిచిపోయేటువంటి నేపథ్యం ఉంది. ఇలా చాలా వరకు అయితే సోకాల్స్ అభివృద్ధి పేరుతోని ఇష్టానుసారంగా చేసే నేపథ్యం ఉంది. అందుకోసం అన్ని దృష్టిలో పెట్టుకొని 24వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు నిజంగా జరుగుతాయి. నిజంగా బీజేపీ వాళ్ళు ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా తట్టుకోగలుగుతారు, ఏ విధంగా ఆ ప్రశ్నల వర్షం నిజంగా రాష్ట్ర ప్రజలను ఏం చేయబోతుంది, నిజంగా ఎంతవరకు మేలుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో నిజంగా గందరగోళం సృష్టించేటువంటి ఇలా బీజేపీ ఉంది. అలానే ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా తోడైంది. ఎంఐఎం కూడా ఉన్నప్పటికీ కూడా ఇలా ఎవరు ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్తారు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిజంగా ఏ ప్రభుత్వం పట్టం కట్టేటువంటి నేపథ్యం ఇవాళ కొన్ని రోజులు మనం ఎన్నో రోజులుగా చూస్తున్నాం. ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం పడిపోతుంది అనే నేపథ్యం కూడా ఉంది. అంటే ఈ 24వ తారీఖు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏ గందరగోళం సృష్టించేటువంటి నేపథ్యం ఉందా, ఏ విధంగా జరుగుతున్నటువంటి వార్తనైతే జయబేంద్ర పత్రికలు ఉన్న వార్తనైతే మనం చూస్తున్నాం.